హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. ఇవాళ కరీంనగర్, అలుగునూరులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు ఎంపిక కోసం లీగల్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు అలుగునూరులోని వెలిచాల జగపతిరావు స్మారక క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జట్లు తలపడుతున్నాయి. మధ్యాహ్నం పెద్దపల్లి, జగిత్యాల జట్లు తలపడతాయి. ఈ టోర్నమెంటుకు విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తుంది. క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి పూర్తి సమాచారం వెంకటేష్ అందిస్తారు. క్రికెట్ అంటే మన దేశానికి యువతకు ముఖ్యంగా చాలా ప్రేమ. క్రికెట్ను ఒక మతంగా భావించే యువత ఎందరో ఉన్నారు. అట్లాంటి యువతను గల్లీ స్థాయి నుంచి కూడా ప్రోత్సహించేందుకు తెలంగాణలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ నిన్న మహబూబ్నగర్లో ప్రారంభం కాగా ఈరోజు కరీంనగర్ అలుగునూరులోని వెలిచాల జగపతిరావు గ్రౌండ్లో ఈరోజు నుంచి 4 రోజుల పాటు మ్యాచెస్ జరగబోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 జిల్లాల జట్లు ఈ టోర్నమెంట్లో తలపడబోతున్నాయి. ఈరోజు ఉదయం మనకు కరీంనగర్ అండ్ రాజన్న సిరిసిల్ల జట్లు, మధ్యాహ్నం పెద్దపల్లి అండ్ జగిత్యాల జట్లు తలపడబోతున్నాయి. టాస్లో కరీంనగర్ టీం టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు మనకు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, తర్వాత అధ్యక్షుడు ఆగమరావుతో పాటు చాలామంది ఉన్నారు. అదేవిధంగా యంగ్స్టర్ క్రికెటర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా మనం మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కుందాం. సార్, నిజంగా కరీంనగర్ లాంటి చోట్ల ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది? ఇది యువతకు కావచ్చు, క్రికెటర్లకు కావచ్చు, ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. ఎస్పెషల్లీ మనకి ఈ గ్రౌండ్ తయారైంది. ఇప్పుడు చూస్తున్నారు, చాలా అండర్-14, అండర్-16, అండర్-19లో చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఇది రైట్ టైం. ఎస్పెషల్లీ డిసెంబర్, జనవరి టైంలో ప్రీమియర్ లీగ్, మన T20 లీగ్ లాంటిది పెట్టడం కరెక్ట్ టైము. ఈ టైంలో వివేక్ వెంకటస్వామి గారు ఇనిషియేటివ్ తీసుకొని వారి ప్రోద్బలంతో వారి కంపెనీ పాపం మొత్తం స్పాన్సర్ చేస్తుంది. మొత్తం 104 మ్యాచ్లు ఆడిస్తుంది. 600 మంది క్రికెటర్స్ను తెలంగాణ జిల్లా అంతా తీసుకొని ఈ టోర్నమెంట్ ఆడిస్తుంది. 24 రోజుల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఇది అఫీషియల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు రేపు TPL కానీ రేపు స్టేట్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. సెక్రటరీ గారు మనతో పాటు చెప్పండి సార్, ఇప్పుడు మనకి కొత్త క్రికెటర్లకు ఇక్కడ మన జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్లు జరగక హైదరాబాద్ లాంటి పోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం ఇంత మంచి గ్రౌండ్ తయారైంది, ఇంత పెద్ద టోర్నమెంట్ జరుగుతుంది కదా, ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రోజున IPL రాజస్థాన్ ఫ్రాంచైజీకి అమన్ రావు సెలెక్ట్ అయినాడు. అది ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ అండర్-14 ఆడుతూ ఇక్కడ ప్రాక్టీస్ చేసిన వ్యక్తే ఈ రోజున అక్కడ ఫ్రాంచైజీ సెలెక్ట్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. అట్లా గ్రామీణ యువతకు ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ కనుక వాళ్ళు టాలెంట్ కనుక మంచి చూపించగలిగితే IPL కావచ్చు, లేదా స్టేట్ లెవెల్ కావచ్చు, రేపు పొద్దున తెలంగాణ ప్రీమియర్ లీగ్ కూడా వస్తుంది. దాంట్లో కూడా ఆడే అవకాశం వస్తుంది. దాంతో యువతకు, పర్టికులర్లీ రూరల్కు గతంలో ఇంత అవకాశాలు లేవు. దీంతో ఎక్కువ అవకాశాలు కల్పించినట్టు అవుతుంది. అందుకే ఈ టోర్నమెంట్ రూరల్ యువతకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఓకే, మన జిల్లా టీం మీద మీరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వస్తున్నారు. ఎట్లా ఉంది సార్ జిల్లా టీం స్ట్రెంత్? ఎట్లా ఉంది? జిల్లా టీం చాలా బాగుంటుంది. మన జిల్లా టీం అంతకుముందు లాస్ట్ ఇయర్ అండర్-19 మనం ఛాంపియన్స్ కూడా తెలంగాణలో. సో అట్లా చాలా మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్స్ ఉన్నారు మన దగ్గర. ఈసారి ఎట్లా ఉంటుందో చూద్దాం. మన టాలెంట్ ఉన్న క్రికెటర్స్ని మళ్ళీ పోటీలో దింపుతున్నాం కాబట్టి అది యువత ఎట్లా ఆడుతుందో తెలియదు మనం. అట్లా వి కెనాట్ సే దట్. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న టోర్నమెంట్లో టీంలకు రిప్రజెంట్ చేస్తున్న క్యాప్టెన్స్ మనతో పాటు ఉన్నారు. కరీంనగర్తో పాటు జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఈ 4 జిల్లాల క్యాప్టెన్లు. బ్రదర్, ఏ టీం మీది, ఏం పేరు? మా కరీంనగర్ టీం. అది నా పేరు సాత్విక్, టీ సాత్విక్. ఓకే, ఎట్లా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? మీరు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు కదా, ఎందుకు అది పిచ్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేశారు? ఎట్లా ఉంది? అవును, కొంచెం డ్యాంప్ ఉంది వికెట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ వేస్తే మాకు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఈజీ అవుతుందని బౌలింగ్ తీసుకున్నాం. ఇట్లాంటి మన కరీంనగర్ జిల్లా స్థాయిలో ఇంత పెద్ద టోర్నమెంటు గతంలో జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు ఈ టోర్నమెంట్ మీ క్రికెట్ అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇది చాలా మంచి ప్లేస్. ఇది ఎక్స్పోజ్ కానీ దీంట్లో పర్ఫామ్ చేస్తే మనకి హైయర్ రేంజ్లో మనకి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ TPL ఉంటుంది అంటున్నారు. దాంట్లో కూడా మంచిగా పర్ఫామ్ చేసి ముందుకు వెళ్ళడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. మీరు బ్రదర్ ఏ టీం? రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీకాంత్. ఈరోజు బ్యాటింగ్ ఎంచుకున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది మీ పర్ఫార్మెన్స్? ఎక్కడికి తీసుకొచ్చారు పికప్? హైదరాబాద్లో మా డిస్ట్రిక్ట్ మ్యాచ్లు అక్కడ B డివిజన్, A డివిజన్ జరుగుతాయి. అక్కడ కూడా ఆడడం జరిగింది అందరం. ఇక్కడ కూడా మంచి వికెట్ ఉంది కరీంనగర్లో. కరీంనగర్ క్రీడాకారులకు మంచి ఆపర్చునిటీ ఇది. ఇంత మంచి గ్రౌండ్ ఏ జిల్లాలో లేదు. మీ 2 టీంలు ఇప్పుడు మ్యాచ్ ఆడబోతున్నాయి. రేపు ఈరోజు మధ్యాహ్నం ఆడబోతున్న టీమ్స్ 2 కూడా ఉన్నాయి. బ్రదర్, మీరు ఏ టీం? మాది జగిత్యాల అండి. నా పేరు తక్షిల్. తక్షిల్, మనకు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, జగిత్యాల జిల్లాలో కావచ్చు క్రికెట్ గ్రౌండ్ లేక చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ టోర్నమెంట్ ఎట్లా ఉపయోగపడుతుంది? ఈ టోర్నమెంట్ చాలా మంచి ప్లాట్ఫామ్.
ఎందుకంటే రూరల్ ఉన్న వాళ్ళు చాలా మందికి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ ఉమ్మడి జిల్లా 4 టీమ్స్ కాబట్టి చాలా మందికి ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు. ఓకే, మీరు ఇప్పుడు పెద్ద పెద్ద ప్లేయర్స్ని కానీ చూసినప్పుడు మన దగ్గర మన అమన్ రావు లాంటి ప్లేయర్ కూడా సెలెక్ట్ అయింది కదా, వాళ్ళని స్ఫూర్తి ఎట్లా ఉంది మీకు? చాలా బాగుంది, చాలా హార్డ్ వర్కింగ్ ప్లేయర్, కష్టపడి వెళ్ళిను. మేము కూడా అంత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఫైనల్గా పెద్దపల్లి టీంకి సంబంధించిన కెప్టెన్ ఏం పేరు బ్రదర్? సార్ నిఖిలేంద్ర సార్ మై నేమ్. నిఖిలేంద్ర ఎక్కడ మీది? పెద్దపల్లి. ఎట్లా ఉంటుంది బ్రదర్ ఇప్పుడు మనకు ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి టోర్నమెంట్కి వెళ్తారు, రాష్ట్ర స్థాయి నుంచి తర్వాత మనకు తెలంగాణ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఇట్లాంటి అవకాశాలు మీకు వస్తాయని అనుకుంటున్నారు? యా, మనం మన వంతు ప్రయత్నం చేయాలి, తర్వాత ఏదైనా జరుగుతుంది. మనమైతే వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ ఫర్ దట్. మధ్యాహ్నం మ్యాచ్ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు? యా, మధ్యాహ్నం మ్యాచ్ జరుగుతుంది కదా, మీరు ప్రిపరేషన్ ఎట్లా జరుగుతుంది? we have practiced yesterday and for the past week we have done so many practices with our team, not so much with the team but individually we have practiced well. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇది మొత్తంగా క్రికెట్ కెప్టెన్లు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, చాలా ఆసక్తితో ఈ మ్యాచ్ల మీద ఉన్నారు. కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ దీన్ని పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దీనికి ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా విశాఖ ఇండస్ట్రీస్ కాకా వెంకటస్వామి మెమోరియల్ టోర్నమెంట్ పేరు మీద దీన్ని నిర్వహిస్తున్నందున అన్ని రకాల ఏర్పాట్లు విశాఖ ఇండస్ట్రీస్ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా క్రికెట్ అభివృద్ధికి ఇట్లాంటి టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి క్రీడాకారులు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న ప్రతినిధులు కావచ్చు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ అల్గునూరు గ్రౌండ్ నుంచి.